సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సంఘ ప్రార్థనలో ప్రవేశించిన మనమందరం కూడా ప్రభు సన్నిధిలో సంఘంగా కూడి ఎలుగెత్తి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయకమునుపు మనం ప్రార్థన చేసే అనుభవం వాక్య పెరుగులో మనం ప్రార్థన చేయడం కొరకే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు తన జీవితాల్లో తాను చేసిన ప్రార్థన గురించి ఇప్పటికి దరిదాపు 9 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పౌలు యొక్క మన అంశం ఏంటండి? పౌలు యొక్క ప్రార్థన. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థనలో ఇప్పటికే 9 వారాలు మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇది 10వ వారాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 10వ వారం మనం చూసినట్లయితే పౌలు యొక్క ప్రార్థనలో పౌలు ఎందుకోసం ప్రార్థన చేసుకున్నాడు, దేని నిమిత్తమే ప్రార్థన చేశాడు, ఏం కావాలని ప్రార్థన చేశాడు, తర్వాత ఎవరి కోసం చేస్తున్నాడు కూడా మనం చూస్తున్నాం. అంతకుముందు తన కోసం, తన జీవిత పరిచర్య కోసం, తన జీవితంలో కొనసాగాల్సినటువంటి పరిచర్య కోసం తను ప్రార్థన చేశాడు. ఇప్పుడు పౌలు యొక్క ప్రార్థనలు దేని కొరకంటే గత వారం కూడా చూస్తూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం మొదటి వచనంలో ఉంది, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని, ఎవరండి? ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. కాబట్టి పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరో చేస్తున్నాడండి ప్రార్థన? దేవునికి చేస్తున్నాడు. ఎవరో ఇశ్రాయేలు కాదన్న, ఎవరో చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే రక్షణ లేని అనుభవం ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ వచ్చారు. ఎలాంటి అనుభవం ఉంటారండి? రక్షణ లేనటువంటి అనుభవం. ఆ రక్షణ ఆనందం కానీ రక్షణ లేనటువంటి అనుభవం ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ రక్షణానందం గురించి కూడా తర్వాత మనం చూద్దాం. ఆ రక్షణానందం ఎలాంటిదో అది లేదు, వారికి అలా రక్షణానందం పొందాలని కూడా పౌలు యొక్క హృదయాభిలాష, వారి కొరకు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే గత వారం చూసి ఇశ్రాయేల్ రక్షణ పొందడం కొరకై పౌలు ప్రార్థన చేస్తున్నారు. సో ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు అని అంటే మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనేది ఒక 5 విషయాలు చెప్పారు. దాంట్లో ఒక విషయం గుర్తుందా? ఎలాంటి వారు? ఆసక్తి. ఏం ఆసక్తి లేదు, అది రాసుకోవటం అన్నది అంత బాగా రాసుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పేది పాయింట్ అన్న రాసుకోండి అమ్మా. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట రాయిపోతే కనీసం వీడియోలో రికార్డింగ్ అవుతుంది, అదన్నా తర్వాత రాసుకోండి. కాబట్టి అమ్మా, అది జ్ఞానానుసారమైన జీవితం లేనివారు, ఇంకా నీతిని ఎరగనటువంటి వారు, ఇంకా సనీతిని కాదక్క, స్వనీతిని చెప్పండి, స్వనీతిని ఆధారం చేసుకునేవారు, ఇంకా దేవుని నీతికి లోబడని వారు, ఇంకా ధర్మశాస్త్రమునకు సమాప్తి ఎవరయ్యి ఉన్నారు? నువ్వయ్యున్నావా ఏమ్మా? అయ్యున్నాను అంటున్నావు. ధర్మశాస్త్రానికి సమాప్తి, ధర్మశాస్త్రములకు సమాప్తి అయిన ప్రభువుని వాళ్ళు ఎరగని స్థితిలో ఉన్నారు. అది రాయండి. సగం మొక్క రాసి సగం వదిలేస్తే అపార్థాలు అవుతాయి, అర్థాలు కాస్త. కాబట్టి ధర్మశాస్త్రములకు సమాప్తమై ఉన్నాడు ప్రభు. ఆ ప్రభువుని గుర్తెరగని స్థితిలో ఆ ప్రభువుని గురించిన రక్షణ ప్రజల యొక్క జీవితాల్లో లేదు. కాబట్టి వారి రక్షణ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు ప్రార్థన మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పౌలు చేసే ప్రార్థనలు. అయితే పౌలు యొక్క అనుభవం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? వారు రక్షణ పొందాలి. రక్షణ పొందే వ్యక్తిలో ఏముంటుంది? ఒక వ్యక్తి రక్షించబడుతున్నారంటే రక్షణ పొందే వ్యక్తిలో ఏముంటుంది? పొందిన తర్వాత వచ్చేదాకా ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడంటే లేదా రక్షించబడిన వ్యక్తి జీవితాల్లో ఏముంటుందంటే మారు మనసు యొక్క అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ రక్షణ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడి మారు మనసు పొందాలన్నదే ప్రభు యొక్క హృదయాభిలాష. ఏంటి అభిలాష? అభిలాష అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లెబ్రోన్ దగ్గర మంచి ఫేమస్ హోటల్ ఒకటి ఉంది. అభిలాష అనగానే ఈ అభిలాష వదిలేసి దాని దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఉండాలి. కాబట్టి పౌలు యొక్క విధానం ఏంటంటే తన యొక్క హృదయ అభిలాష ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడాలి. ఆ రక్షణ ద్వారా వచ్చే మారుమనసు జీవితం వారు కలిగి ఉండాలి. వారి జీవితంలో మారుమనసు అనుభవం ఉండాలి. రక్షించబడిన వారిలో మారుమనసు కలిగిన జీవితం ఉండాలి. ఇది పౌలు గారి యొక్క ప్రార్థన. వారు నశించిపోకూడదని, వారు నరకానికి వెళ్ళిపోకూడదని, వారు నరకంలో కాలిపోకూడదని పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడాలి,
సో రక్షించబడినటువంటి జీవితంలో ఏముంటుందంటే మారుమనసు తగిన జీవితం ఉంటుంది. సో ఇప్పుడు పౌలు ప్రార్థన ఏంటి? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎలా ఉందంటే రక్షణ లేని వారు ఉంటారు. సో రక్షణ లేనటువంటి వారి జీవితాల్లో రక్షణ మారుమనసు కొరకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడిన వారి జీవితాల్లో మారుమనసు యొక్క అనుభవం వచ్చింది, ఆ తర్వాత బాప్తిస్మ యొక్క అనుభవం, ఆ తర్వాత క్రీస్తు అనుభవం, తిరిగి లేపబడిన అనుభవం, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఒకటి. సో ఇక్కడ పౌలు చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల రక్షణ, వారు రక్షించబడుతున్నారు, వారిలో వచ్చే మారుమనసు కొరకై, వారు మారుమనసు పొందడం కొరకై పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొందాలని, వారు మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నారు. సరే, ఈ యొక్క మారుమనసు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. వాటిని ధ్యానించమనుపు ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపింపు కొరకై. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా నిజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మేము వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈరోజు వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. ప్రభా, నాతో మధ్య మీరు మాట్లాడండి, మాలో ఉన్న బలహీనత తొలగించండి తండ్రి. పౌలు గారి యొక్క ప్రార్థనలు ఎంతో విలువైనవి. పౌలు చేసిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటూ, మనసుకు తెచ్చుకుంటూ పౌలు లాంటి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉంటాను సహాయం చేయండి. ప్రభు, పౌలు ఎలా ప్రార్థన చేశాడో అలాగే మేము కూడా ఆసక్తి కలిగిన వారమై అనేకమైన ఆనాడు పౌలు ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మేము కూడా అదే రీతిలో రక్షించబడిన వారు మారుమనసు పొందడం కొరకై కూడా ప్రార్థించినట్టు సాయం చేయమని, రక్షణ మారుమనసు అనుభవంలో కూడా ప్రజలు రావడం కొరకై ప్రార్థించేవారుగా స్థిరపరచమని, ఈ వాక్యంతో దీవించమని, వచ్చిన ప్రజలందరి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో వారు సకలు నడిపించండి. ఎవరికి టపాయిల కిలో జరగకుండా సాయం చేసి ముందున్న సమయం తెరించి అక్కడ తీర్చమని, ఈ వాక్యం దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట, పౌలు గారి యొక్క ప్రార్థన ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు. ఇశ్రాయేలు ప్రజల కొరకు వారు రక్షణ పొందాలని పౌలు గారు, అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేల్ రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. అదే తన హృదయ అభిలాష అంట. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి, వారు రక్షణ పొందాలన్నదే పౌలు యొక్క కోరిక. అయితే రక్షించబడాలంటే వారి జీవితాల్లో ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారో మనం చూస్తూ వస్తున్నాం. వారి ఎలాంటి జీవితాన్ని జీవించారన్నది గత వారం మనం చూసాం. ఈ వారం చూసే మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రక్షించబడిన వారికి ఏమొస్తుందంటే రక్షణ తర్వాత వారు పొందేది ఏంటి? రక్షణ ఆనందం పొందుకుంటారు. సో అదంతా రక్షణ సంబంధించింది. తర్వాత మారుమనసు యొక్క అనుభవం. సో మారుమనసు పొంది సువార్త నమ్ముడని దేవుని వాక్యం అంటారు. సో మారుమనసు అన్నది ఇంపార్టెంట్. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణతో కూడిన మారుమనసు కొరకై పౌలు ప్రార్థనలు మనకు కనపడుతూ వస్తున్నాయి. సో మారుమనసు గురించి మనం చూసినట్టయితే ఒక వ్యక్తి లేదా ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొందవలసినటువంటి విధానం, ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షించబడాల్సినటువంటి విధానం, ఏ వేటిని బట్టి మారుమనసు పొందాలి ఇశ్రాయేలు ప్రజలు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొందవలసినటువంటి ఏం చెప్పొచ్చు, రాయండి ముందుల ఆశరా. ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొందవలసినటువంటి సందర్భాలు అనొచ్చు, పరిస్థితులు అనొచ్చు. సో ఆ సందర్భాలు కానీ పరిస్థితులు కానీ వారి జీవితాల్లో ఏ పరిస్థితుల నుండి ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ అనుభవం ఉండాలి అని అంటే, ఏ పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ అనుభవం ఉండాలంటే మొదటి కోణం, అసలు వాళ్ళు మారుమనసు పొందాల్సిన పరిస్థితులు ఏంటి? మత్తయి సువార్త 3:7 మత్తయి సువార్త 3:7 వాడు మారుమనసు పొందవలసిన పరిస్థితులు. మత్తయి సువార్త వారు మారుమనసు పొందవలసినటువంటి విషయాల్లో మొదటి విషయం ఏంటి? రండి, మత్తయి సువార్త 3:7. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ వాళ్ళు మారుమనసు పొందవలసినటువంటి మొదటి సన్నివేశం ఏంటంటే సర్పం యొక్క జీవితం ఉంది కాబట్టి దాని విషయమై బుద్ధి తెచ్చుకోవాలి. ఏ విషయం అండి? సర్పం యొక్క అనుభవం. చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా అనేక మంది, అదిగో యోదయ సమరయ నుండి అనేక మంది వచ్చి బాప్తిసం పొందుటకు యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే వీళ్ళు మారుమనసు ఏ విషయంలో పొందాలా? సర్పము లాంటి జీవితం వారిలో ఉంది కాబట్టి ఆ విషయానికై బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొందాలి. సర్పం యొక్క అనుభవం. సర్పం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చూసినట్టయితే సర్పం అంటే ఏంటండి? సర్పం ఎలాంటిది? సర్పము లాంటి జీవితం అంటే సర్పం ఎలాంటిది చెప్పండి? సర్పం ఎలాంటిది? భూమి పాకుతుంది. ఇంకా సర్పం ఎలాంటిదంటే బైబిల్లో రాయబడుతుంది, ఆదికాండం 3 మనం చూడగా సర్పం కుయుక్తి గలదై. సో మనం ఏ విషయాల్లో అయితే కుయుక్తి పరంగా ఉంటున్నా ఆ విషయాల్లో మనం మారుమనసు పొందాలి బుద్ధి తెచ్చుకుని. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో
కుయుక్తిపరమైనటువంటి ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజలు మారుమోసు పొందడం కొరకై వాళ్ళు కుయుక్తిపరమైనటువంటి జీవితంలో సర్పం లాంటి జీవితం, సర్పం లాంటి అనుభవం, విషపూర్వకమైన ఆలోచనలు, విషపూర్వకమైన మాటలు, ఇంకా కుయుక్తి కలిగినటువంటి జీవితము, ఇంకా విషపూర్వకమైన ఆలోచనలు, విషపూర్వకమైన జీవితము, కుయుక్తిపరమైనటువంటి జీవితము, ఇంకా సర్పం యొక్క అడుగుజాడగా చూడగా మనుషుని ప్రాణహాని చేసేటటువంటి జీవితం, ఇలాంటి సర్పం యొక్క అనుభవం నుండి, ఇలాంటి సర్పం యొక్క జీవితం నుండి, ఈ యొక్క సర్పం లాంటి మనస్తత్వం, సర్పం లాంటి ఉద్దేశాలు, సర్పం లాంటి ఆలోచనలు కలిగినటువంటి జీవితం నుండి వారు బుద్ధి తెచ్చుకుని మారుమోసు పొందాలన్నదే, వారు మారుమోసు పొంది రక్షించబడాలన్నదే పౌలు యొక్క ప్రార్థన. పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన మనం చూసినట్టే ఆయన ఇశ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు మారుమోసు పొంది రక్షించబడాలని పౌలు ఆశ, పౌలు కోరిక. వాళ్ళు రక్షించబడిన వారే మారుమోసు పొందాలి. వారి జీవితంలో సర్పం లాంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని జీవిస్తున్నందుకు దాని విషయమై బుద్ధి తెచ్చుకుని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవునికి మహిమకరమైనది కాదు, ఇది దేవుడు ఇష్టపడేది కాదు, ఈ సర్పం లాంటి కుయుక్తి జీవితమైనా, సర్పం లాంటి విషంతో కూడిన జీవితమైనా, సర్పం లాంటి అనేకులకు హాని చేసే జీవితం అయినా సరే ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం చేస్తాం తప్పు అని చెప్పని ఇశ్రాయేలు ప్రజలు మారుమోసు పొంది రక్షణ పొందాలన్నదే పౌలు యొక్క ప్రార్థనాంశం. పౌలు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి. ఏ విషయంలో? వాళ్ళు మారుమోసు పొంది రక్షణ పొందాలన్నదే పౌలు యొక్క ఆశ. ఏ విషయంలో? సర్పం లాంటి జీవితం మార్పు చెందాలి. సర్పం కుయుక్తి ఎలా ఉందో, ఇంకా సర్పం కుయుక్తిది, సర్పము విషపూర్వకమైనది, సర్పము ఇతరుల ప్రాణానికి హాని చేసేది, ఇంకా సర్పము ఇంకెలాంటిది, సర్పం యొక్క జీవితం చూడగా అనేకులు మోసం చేసేది, ఇంకా సర్పం ఎలాంటిది, చాలా విషయాలు ఉంటాయి సర్పం గురించి. సో ఇలాంటి సర్పము లాంటి జీవితం వారిలో ఉంది. ఇలాంటి జీవితం సర్పం ఎలా ఉందో అలాంటి జీవితం ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది కాబట్టి వీటన్నిటి విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలన్నదే పౌలు యొక్క ప్రార్థన అంశం. ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలని పౌలు యొక్క ప్రార్థన, పౌలు చేస్తున్న ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలన్నది. ఏ విషయంలో ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షించబడాలంటే సర్పం లాంటి జీవితం నుండి వాళ్ళు మారుమనసు పొంది వారి జీవితంలో వారి జీవితంలో మార్పు చెందిన వారై మారుమనసు చెంది వారు రక్షించబడాలన్నదే. వారి జీవితకాలం అంతా కూడా వారు చేసిన పొరపాట్లు తప్పిదముల విషయమై సర్పం లాంటి జీవితం వారిలో ఉంది కాబట్టి వారి జీవితం నుండి వాళ్ళు మారుమనసు పొంది రక్షించబడాలని వారి కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. ఇదన్నమాట మొదటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొదటి మాట పౌలు యొక్క ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలనేది పౌలు ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు సర్పం లాంటి జీవితం నుండి బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది రక్షించబడి జీవితం మార్చుకుని ఒక చక్కని జీవితం, ఒక శ్రేష్టకరమైన జీవితం, ఒక నూతనమైన జీవితం క్రీస్తు యేసులో ఆయన దేహంలో ఒక అవయవంగా కట్టబడాలన్నదే, ఒకే శరీరంలో వాళ్ళు కూడా పాలు పంపులు పొందాలన్నదే పౌలు యొక్క ప్రార్థనాంశం. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టే ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో మారుమనసు పొంది రక్షణ పొందాలంటే ఫస్ట్ ఏంటి? మొట్టమొదటిగా సర్పం లాంటి జీవితం నుండి బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది రక్షణ పొందాలనేది పౌలు ప్రార్థన, పొందాలని. రెండోదిగా చూసినట్టయితే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడలు చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపపోయి తమ చెడు నడతలను విడిచి మారుమనసు పొందరైరి. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మారుమనసు పొందేరా పొందలేదా? చదవండి ఫస్ట్ పేజ్ నెంబర్ చెప్పంటారా? 408 409. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రెండో కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అని అంటే ఏం రాయబడుతూ వచ్చిందండి? వారు ఏ విషయంలో మారుమనసు పొంది రక్షించబడాలంటే నీవు వారికి ఇచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపపోయి తమ చెడు నడతలను విడిచి మారుమనసు పొందరైరి. పొందిరా పొందలేదా? పొందరైరి అంటే అర్థం ఏంటి? అది పొందలేదని అర్థం. కానీ ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొందాలన్నదే పౌలు యొక్క ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో మారుమనసు పొంది రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా సర్పం లాంటి జీవితం నుండి మారుమనసు పొంది బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన. రెండోదిగా చూడగా
ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలో మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే, రెండవ కోణం ఇక్కడ కనపడుతుంది. వారి జీవితంలో చెడు నడతలు నడిచిన దాన్ని బట్టి, వారు ఏదైతే చెడు నడతలు నడుస్తున్నారో, చెడు మార్గంలో వెళ్తానికి ఇష్టపడుతున్నారు, దైవికమైన క్రమంలో, మంచి మార్గంలో, యథార్థమైన మార్గంలో, నీతియుక్తమైన మార్గంలో, శ్రేష్టకరమైన మార్గంలో నడవకోకుండా, యోహాను సువార్త రాయబడుతుంది 14వ అధ్యాయం. యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును. సో ఏ మార్గం అయితే యేసు ప్రభువారు నేనే అని చెప్పాడు, ఏ మార్గంలో అయితే ప్రభువారు నడవమన్నాడు, ఏ మార్గంలో అయితే ప్రభు నడిస్తే శ్రేష్టకరమైన జీవితం ఉందని చెప్పాడు, ఆ చక్కని మార్గంలో, ఆ తిన్ననైన మార్గంలో, ఆ శ్రేష్టకరమైన మార్గంలో, ఆ ఉన్నతకరమైన మార్గంలో, ఆ దివ్యమైన మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు నడవట్లా. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు మీ ఇద్దరు? ఏమైంది? ఆ ఫోన్ ఇటు తీసుకురా చేసి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే, బైబిల్లో చూసినట్టే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూడండి. వాళ్ళు మారుమనసు పొంది రక్షించబడాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండో కోణం చూస్తున్నాం. ఏంటి? వారు తమ చెడు మార్గమును విడిచి, ఏదైతే చెడు మార్గంలో ఉన్నారో దాన్ని విడిచిపెట్టదల్లా, ఆ చెడు మార్గంలో నడుస్తున్నారు, ఆ చెడు మార్గంలోనే వెళ్తున్నారు. అంటే దేవుని యొక్క తిన్ననైన మార్గం, యేసు ప్రభు యొక్క మార్గం, నేనే మార్గమునని చెప్పిన ప్రభు, ఆయన మహోన్నతుడైన దేవుని మార్గంలో నడవకోకుండా చెడు మార్గంలో వారు నడుస్తున్నారు. కాబట్టి వారు వెళ్తున్న చెడు మార్గం నుండి వారు మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకు? ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే చెడు నడత నడుస్తున్నారో, చెడు మార్గంలో ఏదైతే వెళ్తున్నారో, అది యూదులు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ, వాట్ ఎవర్ మేబీ, ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా సరే అందరూ సమానులే. ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైన కూడా ఇశ్రాయేలు ప్రజలు చెడు మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి వారు మారుమనసు పొందాలని, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి చెడు మార్గంలో వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చెడు నడత నడుస్తున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని అనుభవాన్ని కోల్పోతూ వచ్చారు. ఏం కోల్పోయారండి? దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, చెడు నడత నడుస్తున్నారు, చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వారి జీవితాలు సరిచేయబడాలని చూడండి. సర్పం లాంటి జీవితం కలిగినటువంటి వారు బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. రెండోదిగా చూడగా, ఇశ్రాయేలు ప్రజలు చెడు నడత నడుస్తున్నారు కాబట్టి, దేవుని దృష్టిలోనే చెడు మార్గంలో వెళ్తున్నారు, దేవుని దృష్టిలో సరైన మార్గంలో వెళ్తలేదు. కాబట్టి వారి జీవితాలు సరిచేయబడి వారు మారుమనసు పొంది రక్షించబడాలని ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన గొప్పది, చాలా గొప్పది. పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే ఏదో చేసేసాం నోటుకొచ్చిన ప్రార్థన అని కాదు. మర్మంతో, ఆలోచనతో, దేవుని నిత్య ప్రణాళికతో ప్రార్థన చేస్తున్నామంటే ఒక అర్థముతో పౌలు యొక్క ప్రార్థనలు ఉంటాయి. పౌలు చేసే ప్రార్థనలన్నీ ఒక మర్మంతో ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి రెండో కోణం ఏంటంటే ఇదే. పౌలు ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం, అతను ప్రార్థన చేసినటువంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు సర్పం లాంటి జీవితం కలిగిన వారు బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది రక్షించబడాలని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి చెడు నడత నడుస్తున్నారు కాబట్టి వారు వెళ్ళే చెడు మార్గం నుండి, చెడు నడత నుండి సరిదిద్ది వారి నడకలను శుద్ధి చేసి వారి నడకలను సరైన మార్గంలో పెట్టి, నేనే మార్గమైన అన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క మార్గంలో, నేనే మార్గం లేదు తప్ప వేరే మార్గం లేదని సెలవిచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క మార్గంలో ప్రజలు నడవాలని చెప్పి, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు యొక్క మార్గంలో వెళ్ళాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయన మార్గంలో ఉండాలని, ఆయన మార్గంలో జీవించాలని పౌలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గంలో ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలు చెడు నడత విడిచిపెట్టి దేవుని మార్గంలో ఉండాలని పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా పౌలు యొక్క ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన కలిగి ఉన్న సంకల్పాలు వేరు, సంకల్పాలు వేరు. ప్రజలు చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్టు ప్రజలు ఎలా ఉండారో చెబుతున్నారు. వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండరు, బహుశా ఉండబోతున్న జీవితం గురించి కానీ, భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు ఎలా ఉంటే ఎలా నష్టపోతారని కూడా చెబుతూ వస్తున్నారు. కానీ ప్రజలు దేవుని యొక్క మార్గాన్ని చెరిపేసుకుంటున్నారు, ఎందుకంటే చెడ్డ మార్గంలో వెళ్తున్నారు. ఈరోజు మన ఇంటి వారు, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు ఎంతో మంది చెడ్డ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ మనం విమర్శించలేం. ఏం చేయలేం? విమర్శించలేం. విమర్శిస్తే ఏమైందంటే గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, భేదాభిప్రాయాలు వస్తాయి, తద్వారా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకేం చేస్తారు? విమర్శించలేం. కానీ దేవుడు ఒకరోజు విమర్శిస్తాడు. అది ఎవరినైనా సరే దేవుడు ఒకరోజు విమర్శించే కాలం ఒకటి ఉంది. సరే, ఆ విమర్శకుని తర్వాత కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే
మనం దేవుని మార్గంలో దేవుని అనుభవంలో ఆయన చూపించిన మార్గంలో మనం వెళ్ళాలి తప్పక వేరే చెడు నడత అనేది నడవకూడదు. నడిస్తే ఏం జరుగుతుందండి? నష్టపోతాం. కానీ పౌలు ప్రార్థన ఏంటంటే వారు వెళుతున్న చెడు మార్గంలో నుండి, వారు నడుస్తున్నటువంటి చెడు నడక నుండి సరిదిద్దుకుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన మార్గంలో ప్రజలు నడవాలని చెప్పని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా చేయాలి. ప్రభువా, ఆ ఇంటి వారు కూడా ఎంతోమంది మరి సర్పం లాంటి జీవితం కలిగిన వారు ఉన్నారు. వారు బుద్ధి తెచ్చుకుని మార్మోస్ పొంది రక్షించబడాలి. సర్పం లాంటి జీవితం కలిగిన నా కుటుంబీకులు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాలు మార్చు. సర్పం ఎలాంటిది? కుయుక్తి కలిగింది, మోసం చేసేది, ఇంకా హాని చేసేది, ఇతరులకి విషంతో కూడింది, ఇంకా ప్రాణం తీసేది, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి అనుభవం కలిగిన సర్పంలో ఇంకా చాలా ఉంటాయి. సర్పం లాంటి జీవితం కలిగిన వారు నా ఇంట్లో ఉండొచ్చు, నా కుటుంబంలో ఉండొచ్చు, నా బంధువులు ఉండొచ్చు. వారు బుద్ధి తెచ్చుకుని మార్మోస్ పొంది రక్షించబడడానికి సహాయం చే ప్రభువుని ప్రార్థన చేద్దాం వారి కొరకు. సంఘంలో ఉండగానే అలాంటి వారు. రెండోదిగా, ఇశ్రాయేలు ప్రజల వలె చెడు నడత నడిచేవారు ఉంటే ఆ చెడు నడత విషయంలో వారు మార్మోస్ పొంది రక్షించబడటం కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదిగో పలానోళ్ళు లేదంటే నా కుటుంబీకులు, నా బంధువులు చెడు నడక నడిచేవాళ్ళు ఉన్నారు. వారి జీవితాలు మార్చుకుని, వారు సరిదిద్దుకుని సరైన మార్గంలో వారు మార్మోస్ పొంది రక్షణ అనుభవం పొంది వారు సరైన మార్గంలో నడవటం కొరకై వారు వెళ్తున్న చెడు మార్గం నుండి వారు మార్మోస్ పొంది రక్షణ అనుభవం కలిగి మంచి మార్గంలో వెళ్ళటం కొరకు వారిని సిద్ధపరచు ప్రభా. అది నా ఇంటి వారైనా, బయట అయినా, సంఘంలో ఉండేవారైనా, సంఘాన్ని వెలుపడి ఉండేవారైనా అందరినీ సరైన మార్గం నడిపించి ప్రభా, చెడు మార్గంలోకి వెళ్ళకొని కాపాడు ప్రభా. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. రెండు. ఇక మూడో విషయాన్ని చూద్దారండి. మూడో మాటను చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఎట్లా గద్దింపసాగెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణం ఏంటంటే ఆయన చేసిన అద్భుతములను బట్టి మారు మనసు పొందినటువంటి వారు ఎవరు కూడా ప్రార్థించాలండి? ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఎవరైతే మారు మనసు పొందలేదో, ఆయన చేసిన అద్భుతాలను చూసి కూడా, ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి కూడా మారు మనసు పొందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు చూడగా దేవుడు వారి ఏళ్ళ ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దేవుడు వారి ఏళ్ళ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అయినా ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందిన వారుగా అవుతూ వస్తున్నారు. నిజంగా చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మారుమనసు కొరకై వారు మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు యొక్క ప్రార్థన. మారుమనసు అంటే అక్కడ రాయలేదుగా బ్రదర్. అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందితేనే కదా రక్షణ అనుభవంలోకి వచ్చేది. జీవితం మార్చుకోవాలన్న ఆలోచన, పశ్చాత్తాప ఆలోచన వస్తేనే కదా రక్షణ అనుభవంలోకి వచ్చేది. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మూడోదిగా ఆయన చేసిన అద్భుతమును బట్టి మారుమనసు పొందాలి. కానీ పొందట్లా. వారి జీవితంలో మారుమనసు పొందాల్సిన సందర్భం ఉంది. దేవుడు వారి ఎలా చేసిన అద్భుతాలను బట్టి, లేదా ఒక అద్భుతాన్ని బట్టి అయినా వారు మారుమనసు పొందొచ్చు. దేవుడు వారి ఎలా చేసిన అద్భుతం ఏంటో చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల ఎడల కానీ సకల ప్రజల ఎడల, అక్కడ ఉన్న వారి ఎడల దేవుడు చేసిన ఒక అద్భుతం ఉంది. ఏంటి అద్భుతం? అది మీరు చీకట్లో ఉండారు, నేను లైట్ వెళ్తున్నా, నా ముఖం మీకు కనపడే తప్ప మీరు కనపడరు. ఉందే అందరూ నల్లగా ఉంటారు. ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, ఉప్పు చేపలు ఇచ్చాడు, రొయ్యలు ఇచ్చాడు. ఆయన చేసిన అద్భుతం గురించి అడుగుతున్నా నేను. అవన్నీ ఓకే. యేసు ప్రభువు వారు చేసిన అద్భుతం ఏంటంటే కలువరి శిలువ త్యాగం. ఆ శిలువలో ఆయన మరణించడం, ఆ శిలువలో ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టడం. ఈ అద్భుతాన్ని చూసారా లేదా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి కూడా ఏం చేశారు? దేవుని ప్రజలైన వారు మారుమనసు పొందలా. కానీ ఇప్పుడు మెయిన్ పౌలు చేస్తున్న ప్రార్థన ఇదే. ప్రభు కూడా అంటాడు, నేను వారి ఏళ్ళ చేసిన అద్భుతములు. చూడండి, మత్తయి సువార్త 11:20 పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవటం వలన ఏం చేస్తున్నారండి? మారుమనసు పొందట్లా. యేసు ప్రభువు ఏ పట్టణంలో అయితే అద్భుతాలు చేస్తున్నారో ఆ పట్టణస్తులు మారుమనసు పొందట్లా. ఆ కోణంలోనే ఇశ్రాయేలు ప్రజలు కూడా వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూస్తే యేసు ప్రభువు కలువరి శిలువలో ఆయన చేసిన అద్భుతం, కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగం, కలువరి శిలువలో ఆయన చేసిన గొప్ప కార్యం, యేసు ప్రభువు కలువరి శిలువలో బలి అనే విధానం, గొర్రెపిల్ల వలె వధించబడిన గొర్రెపిల్లగా మానవుల పాపాల నిమిత్తమే, పాప పరిహారార్థ నిమిత్తమే, పాప పరిహారార్థ రక్త ప్రోక్ష నిమిత్తమే యేసు ప్రభువు కలువరి శిలువలో బలి అయిన అద్భుతాన్ని ప్రజలు చూసి కూడా మారుమనసు పొందరా. ఏం చేయలేదండి? మారుమనసు పొందరా. ఆయన చేసిన అద్భుతాలు చూసి కూడా, ఆయన చేసిన అద్భుత కార్యాన్ని చూసి కూడా ప్రజలు మారుమనసు పొందలేదంటే ప్రజలు ఏ స్థితిలో ఉండారో అర్థం చేసుకోవాలి. అంటే పౌలు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నువ్వు వారి ఏడ చేసిన అద్భుతాలు వేరు. అయినా ఆ సిలువ కార్యాన్ని బట్టైనా, ఆ సిలువ మరణాన్ని బట్టైనా,
ధర్మశాస్త్రం నెరవేర్చిన స్థితి అయినా, ఆ సిలువ కార్యమును బట్టైనా, ఆ అద్భుతాన్ని బట్టైనా వారు మారు మనసు పొందాలి ప్రభువా, రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి మధ్యలో యేసు ప్రభువారు అంటే మహోన్నతుడైన దేవుని కుమారుడిగా ఉండి ఆయన వారి మధ్యలో చేసిన అద్భుతాలు, కానీ ఆ అద్భుతాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్క అద్భుతం ఏంటంటే ప్రాముఖ్యమైన అద్భుతం సిలువ కార్యం. కానీ ఆ సిలువ కార్యంతో కూడిన అద్భుతాన్ని కూడా ప్రజలు చూసి కూడా మారుమనసు పొంది రక్షణ పొందుకోలేకపోతున్నారు. అయ్యో, ఈ సిలువ కార్యం నా కొరకే కదా, ఈ సిలువ మరణం నా కొరకే కదా, ఈ సిలువ త్యాగం నా కొరకే కదా, నేను చేసిన పాపాల కొరకే, నేను చేసిన పొరపాట్ల కొరకే, నా విధేయతల కొరకే, నా లోపాల కొరకే, నా బలహీనతల కొరకే ఆయన సిలువ వేయబడ్డాడని సరిదిద్దుకోలేని మానవులుగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళు సరిదిద్దుకోలేని మానవులుగా ఉంటున్నారు. వారి కొరకు ప్రభు చేసిన కార్యం, వారి కొరకు ప్రభు చేసిన అద్భుతం, ఆ సిలువ కార్యం అనేది ఎంత గొప్పదో, వాళ్ళ మధ్యలో చేసిన సిలువ కార్యము ఇప్పుడు సకల జనులకి ఎలా ఉంది? ఎట్లా ఉంది? సకల జనులకి రక్షణార్థంగా ఉంటూ వచ్చింది. అవును కదండి. ఆ సిలువ కార్యం లేకపోతే, ఆ సిలువలో యేసు ప్రభువారు ఆయన దేహం దున్నపడకుండా రక్తం కార్చకుండా ఆయన బలి అర్పణగా ఆయన అర్పించుకోకపోతే, ఆ సిలువ కార్యమే లేకపోతే మనకు అసలు రక్షణ ఎక్కడ ఉంది? ఉందా? అవకాశమే లేదు. కాబట్టి ఆయన సిలువ రక్తము ద్వారా, ఆయన బలి అర్పించబడటం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించుకోవడం ద్వారా, ఆయన ఏదైతే తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చాడో ఆ సిలువలో అర్పించబడిన బలియాగమే ఒక గొప్ప అద్భుతం. ఏంటండి? గొప్ప అద్భుతం. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా అద్భుతం గురించి అర్థం కావట్లా. ఒక్కోసారి చూడండి, దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిర్గమాకాండము 14వ అధ్యాయము 34వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14:10 పెట్టుకుంటాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం 10 చూడండి ఏముందో. నిర్గమాకాండము 34వ అధ్యాయం, అసలు ఉందా 34వ అధ్యాయము? ఉంటే చదవండి మరి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనం. అందుకైన ఇదిగో నేను ఒక నిబంధన చేర్చున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోయేది భయంకరమైనది. ఏమన్నాడండి? నేను నీ ఎడల చేయబోయే కార్యం ఎలాంటిదంటే అది భయంకరమైనది. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నేను అద్భుతములు చేసేదను. నిర్గమాకాండం 34:10 ఏమన్నాడు? నేను అద్భుతములు చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమున ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉండారో, ఆ ప్రజలందరూ యెహోవా భయంకరమైన కార్యం చూస్తారంట. అన్ని అద్భుతాలు దేవుడు చేయడానికి ఇష్టపడి ఆయన చేసిన అద్భుతాల్లో ప్రాముఖ్యమైన అద్భుతం ఏంటంటే సిలువ కార్యం, తన కుమారుని యొక్క సిలువ. ఇది ప్రజలందరూ చూడలేదా? నిర్గమకాండం 34:10 ఏముంది? ఇదిగో నేను అద్భుతం చేసేదను, నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉండవు ఆ ప్రజలందరూ కూడా యెహోవా భయంకరమైన కార్యం చూస్తారు. ఆయన అద్భుతం చేశాడు లేదా? ఏ ప్రజలు నువ్వు మధ్యలో ఉన్నావో ఆ ప్రజలందరి మధ్యలో అద్భుతాలు చేస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు తన కుమారుని పంపించి అద్భుత కార్యం చేశాడా లేదా? ప్రజలందరూ చూస్తూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం ఏంటి తెలుసా అండి? ప్రజలందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, అంతవరకే. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, అంతవరకే. కానీ వారి జీవితంలో హృదయాల్లో కార్యసాధకం జరగట్లా. ప్రజలు ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు, అంతవరకే. చూస్తూ ఉండరు, అంతవరకే. వారి జీవితంలో చేస్తుంది ఏంటంటే చూస్తాం తప్పక చేయటం ఏం లేదు. చూస్తున్నారు, జీవితం మార్చుకోవాలిగా, రక్షణ అనుభవం రావాలిగా, మారుమనసు అనుభవం రావాలిగా, పాప క్షమాపణ అనుభవం రావాలిగా. అవునా కదా? అనుభవం లేదు, మరి ఏమవుతుంది? చూస్తాం మటుకే ఉండాలి. చూస్తున్నారు అంతే. ఆయన సిలువ కార్యాన్ని చూశారు తప్పక మారుమనసు పొంది రక్షణ అనుభవం లేని వారు ఉంటున్నారు. ఆ సిలువ కార్యం చూశారే కానీ మారుమనసు పొంది రక్షించబట్టే జీవితం వారిలో లేదు, రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నారు. కానీ ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే, ఇప్పుడు వస్తుంది గుడ్ ఫ్రైడే, అందరూ ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే అనగానే యేసు ప్రభు చనిపోయిన రోజు అని చెప్పని ఈ గుడ్ ఫ్రైడే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. అసలు ఆయన దేని కొరకు చనిపోయాడు, ఎందుకొరకు ఆయన అద్భుతంగా కలువరిశిలో ప్రాణం పెట్టాడు, అది ప్రజలకు అర్థం కావట్లా. గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగ వస్తుంది, బట్టలు కొనుక్కుంటాం, ఈస్టర్ వస్తుంది, బట్టలు కొనుక్కుంటాం. శుక్రవారం రోజు ఆయన చనిపోయాడు, ఆదివారం లేచాడు, ఇదే మన ఆలోచన. కానీ అసలు ఎందుకు చనిపోయాడు? చనిపోవడానికి రీజన్ ఏంటంటే ఒక అద్భుతం చేయడానికి.
ఏంటి అద్భుతం? నిర్గమకాండం 34:10 అన్నాడు, నేను ఒక అద్భుతం చేసేదను. ఆ అద్భుతం గోల్గొత్తా కొండపైన, అద్భుతం కలువరి సిలువ పైన, అద్భుతం కలువరి సిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడవేయబడుతూ వచ్చింది. అది అద్భుతం. ఏంటో అద్భుతం అంటే ఒక మనుషుని దేహము దున్నబడిపోతుంది, నాగలసాలు దున్నినట్టుగా దున్నబడుతుంది. అది అద్భుతం. ఒక దేహమై ఉండి నాగలసాల వల్ల దున్నబడిన ఆ యొక్క శరీరము, ఆ దేహం నిలబడిందంటే అది అద్భుతం. ఆ శరీరంలో ప్రతి రక్తబొట్టు కూడా కార్చబడిందంటే అది అద్భుతం. అది అద్భుతం. ప్రతి మనిషి కూడా అక్కడ చూసిన వారందరూ కూడా ఆయన ముఖం మీద ఉమ్మేసిన ఓల్చుకుంటూ వచ్చాడంటే అది అద్భుతం. ఆయన్ని ప్రక్కటెముకలో పొడిచినప్పుడు కూడా అక్కడ రక్తం, నీళ్లు రక్తం కలిసి కారుతున్నాయంటే అది అద్భుతం. అంటే ఇన్ని అద్భుతాలు ప్రభు చేసినప్పుడు కలువరిశిలులో ఆయన అద్భుత కార్యాలు చూసి కూడా, ఆయన అద్భుత కార్యాలను తలపోసుకుంటున్న వారుగా అనుభవం చూసినప్పుడు కూడా మారుమూసి పొందట్ల ప్రజలు. ఏం పొందట్లేదండి? ఇప్పుడు చాలామంది అలాగే ఉంటాం, మారుమూసి పొందట్ల. దేవుడు మన ఎడల ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, కానీ అవి చూడలేని అంధత్వపు మనోనేత్రాలు మనకు ఉన్నాయి. అందుకే మనం మారుమూసి పొందట్ల. ఇశ్రాయేలు ప్రజలు మారుమూసి పొంది రక్షణ పొందని వారు ఉంటున్నారు. కారణం ఏంటి? వారి జీవితాల్లో ఏదైతే దేవుడు అద్భుతాలు చేశాడో అద్భుతాలను విడిచిపెట్టేశారు. అద్భుతాల మీద మనసు లేదు, వాళ్ళకి చూశారు, విడిచిపెట్టేశారు. కానీ ఆ అద్భుతం ఏంటంటే సిలువ కార్యం, దానిలో ఉన్న మాధుర్యం, ఆ రక్షణ ఆనందం, ఆ మారుమూసి పొందినప్పుడు వచ్చిన సంతోషం, ఆ రక్షణ పొందినప్పుడు వచ్చిన విజయోత్సాహంతో కూడిన సంతోషం వర్ణనాతీతమైనది. ఏ మానవుడు కూడా ఆ సంతోషాన్ని వర్ణించలేడు. నేను ఇంత సంతోషం పొందానని, ఏ మానవుడు కూడా ఇంత ఆనందాన్ని నేను పొందుకున్నాను రక్షణ కార్యం నా జీవితంలోకి వచ్చిన తర్వాతని వర్ణించలేడు కంప్లీట్గా. నేను రక్షించబడ్డాను పలానా రోజు అని సంతోషం చెప్పుకున్నా, నువ్వు ఆ రోజు పొందిన రక్షణ అంత ఆనందం నీకు చెప్పుకోలేవు కొంతవరకు. ఎందుకంటే ఆ రోజు నువ్వు రక్షణ పొందిన రోజు ఆ ఆనందం, ఆ సంతోషం, అది ఎవరు కూడా వర్ణించలేనంత సంతోషం. అది నువ్వు బయటికి, నీ అంతటి నువ్వు బయటికి చెప్పాలన్నా ఇంకా చెప్పాలి, ఇంకా ఆగిపోయింది, నేను ఇంకా చెప్పలేదు, చాలా చెప్పాల్సింది ఉందే అనిపించింది. అది రక్షణ ఆనందం, అది అనుభూతి. అద్భుత కార్యం ప్రభు చేస్తే ప్రజల్లో ఆలోచన లేదు, ప్రజల ఆలోచన లేదు. ఇప్పుడు పౌలు ప్రార్థన ఏంటంటే, అయ్యా మీ మధ్య దేవుడు అద్భుతాలు చేస్తానని నిర్గమకాండం 34:10 ఉంది. కలువరిశిలులో ఆయన కుమారుని బలే ఎత్తడి చేశాడు, అదే అద్భుతం. అంతకు మించిన అద్భుతం ఏం కావాలా? ఈ అద్భుతాన్ని బట్టి మీరు మారుమూసి పొంది రక్షించబడాలి. కానీ ఈ అద్భుత కార్యం వారికి తెలిసి యేసు ప్రభు వారి కొరకే కలువరిశిలులోకి ఎక్కి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి వారి పాప నిమిత్తమే బలర్పించబడ్డాడని ఇశ్రాయేలు ప్రజలకు తెలవాలా. తెలుసుకుని వాళ్ళు మారుమూసి పొంది రక్షించబడాలని పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి. ప్రభా, నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నా ఇంటి వారే ఉండొచ్చు. వారు ప్రభా నీ అద్భుత కార్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నీ సిలువ కార్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నీ మరణ భూస్థాపన తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు తెలుసుకుని మారుమనసు పొందిన వారు ఉంటున్నారు. ప్రభా దయచేసి వారి ఎలా కనికరం చూపించి వారికి మారుమనసును దయచేయి. ప్రభా నీ అద్భుత సిలువ కార్యాన్ని వాళ్ళు వినిన వారే, గ్రహించిన వారే, చూసి అంటే అనుభూతిలోకి వచ్చి వాళ్ళు మారుమూసి పొంది రక్షించబడ్డానికి నా ఇంటి వారే కాదు, సంఘంలో ఉండేవారు కాదు, బయట సంఘానికి వెలుపుట ఉండేవారు కాదు ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు కూడా మారుమూసి పొంది రక్షించబడటం కొరకే సహాయం చేయ ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూసినట్టే 4వ మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ మాటను చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, ఒక మాట ఉంది, ఏమని రాయబడుతుంది? నినేవే వారు ఈ తరము వారిలో నిలబడి వారి మీద నేరాస్థాపన చేదురు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి 4వ కోణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారు మారుమూసి పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన. వాళ్ళు ఏ విషయంలో మారుమూసి పొంది రక్షించబడాలంటే 4వ కోణం, ఒకరోజు విమర్శలోనికి వాళ్ళు రాబోతున్నారు. ఎక్కడ రాబోతున్నారండి? విమర్శ. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, నినేవే పట్టణస్థులు ఏం చేయబోతున్నారు? ఒకరోజు ఎవరి మీద విమర్శించబోతున్నారు? నినేవే పట్టణస్థుల మీదే విమర్శించుకోబోతున్నారు. మరి అది చెప్పండి, నినేవే పట్టణస్థులు ఎవరి మీద విమర్శించబోతున్నారు?
ఇశ్రాయేలు ప్రజలు అనుకోవచ్చు, దేవుని ప్రజలు అనుకోవచ్చు, వారి జీవితాలు ఎలా ఉండయో వాళ్ళ మీద. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తమను విమర్శించుకోలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారండి? తమను తాము విమర్శించుకోలేకపోతున్నారు. ఒకరోజు వారిని విమర్శించడానికి నినేవే వారే వారిని విమర్శించవచ్చంట. ఎవరు? నినేవే వారే వారిని విమర్శించవచ్చు ఒకరోజు. ఈరోజు వారు తమను తాము విమర్శించుకోవడానికి ఇష్టపడతారు. తమ పాపాలు ఏంటి, తమ పొరపాట్లు ఏంటి, తమ మొండి వైఖరి ఏంటి, తాము చేసిన పొరపాట్లు ఏంటి, తమ బలహీనతలు ఏంటి, తమ అవిధేయతలు ఏంటో తమను తాము విమర్శించుకోవడానికి ఇష్టపడతల్లా. ఒకరోజు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభువారే చెబుతున్న స్పష్టమైన మాట, ఎవరో చెబుతాం కాదు, యేసు ప్రభువారే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకరోజు ఏం జరుగుతుందండి? ఒకరోజు నినేవే పట్టణ వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను, అంటే విమర్శించునని. విమర్శించిన మంది ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్న పనిని మనం చూస్తున్నాం కాబట్టి విమర్శించరు. ఇక్కడ 4వ కోణం ఏంటంటే విమర్శిస్తున్నటువంటి అనుభవం. ఓ రోజు వాళ్ళు విమర్శించబడతారు, విమర్శలోకి తీసుకురాబడుతున్నారు. ఓరోజు దేవుని సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు వారు తీర్పు పొందేవారు ఉంటారు. వారిని విమర్శించినప్పుడు వారిలో ఉన్న బలహీనతల విషయమై, వారిలో ఉన్న అవిధేయతల విషయమై వారిని విమర్శించి చూసినప్పుడు వారు ఒకరోజు ఏం చేయబడుతున్నారండి? తీర్పులోకి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయబడాలి? అందుకని మారుమనసు పొందాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏంటంటే వారు ఒకరోజు విమర్శించబడబోతున్నారు. అట్లా విమర్శించబడకూడదని ఇశ్రాయేలు ప్రజలు మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు హృదయాభిలాష. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు కానీ విమర్శించబడితే వారు నరకానికి వెళ్ళిపోతారు, వారు నరకంలో కాలిపోతారు. అలా వద్దు. వారు ఒక దేనాన విమర్శించబడే స్థితిలోకి వారు రాకూడదని వారు విమర్శించేవారు ఉండాలి, కానీ వారిని ఇతరులు విమర్శించే స్థితి వాళ్ళకు ఉండకూడదని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి. మన ప్రార్థన, ప్రభా నా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, స్థానిక సంఘంలో ఇంకెవరుండా, బయట ఎవరుండా, ప్రభా వాళ్ళు పాపంలో చనిపోతే ఒకరోజు వాళ్ళకి విమర్శ వస్తుంది, విమర్శించబడతారు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. అయితే ప్రభా ఆ పాపం నుండి వాళ్ళు తొలగిపోతే, ఆ బలహీనత నుండి వాళ్ళు తొలగిపోతే, ఈరోజు సరిదిద్దుకుంటే రేపటి దినాన విమర్శలోకి వాళ్ళు రాకుండా కాపాడబడతారు. వాళ్ళని ఎవరు కూడా విమర్శించుకోకుండా ఉంటారు. యేసు ప్రభా నా స్థితిని జ్ఞాపకం చేసుకుని నేను విమర్శలోకి రాకూడదు, నన్ను ఎవరు విమర్శించకూడదు. తర్వాత నా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘంలో ఉండేవారు కానీ బయట ఉండేవారు కానీ ఎవరి మీద ఎవరు కూడా విమర్శించుకోకుండా ఆ విమర్శలోకి రాకుండా ప్రభా నువ్వు కాపాడుతుంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అనేకులు మనల్ని విమర్శించకూడదు. తర్వాత మనకు కలిగిన వారిని కూడా విమర్శించకూడదు. పౌలు ప్రార్థన అదే, తాను విమర్శించబడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మనుషుల ద్వారా విమర్శించబడకూడదు. కాబట్టి ఎవరి ద్వారా కూడా విమర్శించబడకూడదు. ఏళ్ళు తప్పు ఉంది, పొరపాట్లు ఉంది, లోపల ఉంది అని విమర్శించబడకూడదు వాళ్ళు. అందుకే పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారు ఇతరుల ద్వారా విమర్శించబడే స్థితిలో ఇప్పుడు ఉన్నారు, కానీ నువ్వు కనికరిస్తే వారి ఏళ్ళ దయ చూపించి తండ్రి వారు విమర్శించే స్థితిలో తీసుకురా, కానీ వారిని ఇతరులు విమర్శించే స్థితిలోకి తీసుకురావద్దు ప్రభని పౌలు ప్రార్థన గొప్పది. ఇశ్రాయేలు రక్షణ కొరకు పౌలు చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు మారుమోసు పొంది రక్షించబడాలని. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మారుమోసు పొందవలసిన విషయం ఏంటంటే ఎన్నమాట ఇది? 4వదిగా వారు విమర్శలోకి రాకుండా, ఓ రోజు వారిని ఎవరు విమర్శించుకోకుండా వారి జీవితాలు తేటగా ఉండటం కొరకే పౌలు ప్రార్థన. ఏ ఒక్క మచ్చను బట్టి, ఏ ఒక్క డాగును బట్టి, ఏ ఒక్క బలహీనతను బట్టి, ఏ ఒక్క అవిధేయతను బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరూ విమర్శించకూడదని పౌలు చూడండి ఎంత జ్ఞానంతో, ఎంత ఆలోచనతో, ఎంత మర్మంతో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి పౌలు ఏమని చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు విమర్శించబడకూడదు, వాళ్ళు ఎప్పటికీ విమర్శించబడకూడదు. ఓ రోజు నినేవే వారు వాళ్ళని విమర్శించకూడదు. కాబట్టి ఒకరోజు నినేవే వారు వాళ్ళని విమర్శించే స్థితి ఇశ్రాయేలు ప్రజలు నినేవే వారికి ఇవ్వకూడదు. కాబట్టి నినేవే వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమర్శించబడకూడదని, ఇప్పుడే వాళ్ళు మారుమోసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా అంతే. మన ఇంటి వారి బంధువులు, స్నేహితులైన, మన బిడ్డలైన, మన కుమారులైన, కుమార్తెలైన, అల్లులైన, మనవలైన, మనవరాలైన, కోడలైన ప్రతి ఒక్కరూ ప్రభా వారు మరొకరి ద్వారా విమర్శించబడకూడదు. వారు ఖచ్చితంగా విమర్శల్లో నుండి వారు తప్పించబడాలి. అంటే వద్దు, వారిని ఎవ్వరూ కూడా నువ్వు ఎలా ఉండవు అలా ఉండవని విమర్శించకూడదు. దయచేసి ప్రభా ఇశ్రాయేలు ప్రజల మీద ఇశ్రాయేలు ప్రజలను ఎవరు విమర్శించకూడదు. అటే రీతిలో నా కుటుంబీకులు, నాకు కలిగిన వారు కూడా, స్థానిక సంఘంలో ఉండేవారిని కూడా ఎవరు కూడా ఇదిగో నీ లోపాలుండి బలహీనతలుండి అని ఎవరు విమర్శించకూడదు. విమర్శించబడినటువంటి క్రైస్తవ జీవితం తేటైన, శ్రేష్టకరమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, చాలా శ్రేష్టకరమైన, మహిమార్థమైన క్రైస్తవ జీవితం
ప్రభా ఇశ్రాయేలు ప్రజలకి, నా ఇంటి వారికి కూడా, నాకు కలిగిన వారికి, స్థానిక సంఘంలో కూడా ప్రజలకి, యవనస్తులకి అనేకులు కూడా దయచే ప్రభాని మనం ప్రార్థించాలి. ఏ ఒక్కరూ కూడా రేపు పొద్దున విమర్శించకూడదు. ఏ ఒక్కరూ కూడా ఇదిగో మీరు ఎలషద్దే మందిరానికి వెళ్తున్నారు, యవనస్తులు నువ్వు ఎలా వెళ్తున్నావు, యవనస్తురాలు ఎలా వెళ్తున్నావు, అమ్మ వృద్ధాప్యంలో ఉండవు నువ్వు ఎలా వెళ్తున్నావు, నువ్వు విద్యాత్నం అధ్యాత్నం అని మనల్ని ఎదుటి వ్యక్తి విమర్శించకూడదు. ఎదుటి వ్యక్తి మనల్ని విమర్శించే జీవితం మనం ఇవ్వకోకుండా ఉండటం కొరకే మనం మారుమోసు పొంది రక్షించబడాలి. దాని కొరకు ప్రార్థన చేసుకో. ఒకవేళ మనం ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఎదుటి వ్యక్తి మనల్ని విమర్శించే జీవితం ఉంటే మనం సరిదిద్దుకోవాలి. ఆ విమర్శించడానికి కారణం, లేదా మన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులైనా సరే, ఇశ్రాయేలు ప్రజలైనా సరే, ఇక్కడ స్థానికులైనా సరే, ఎవరైతే ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చే విమర్శించబడే జీవితం వారిలో ఉందో, ఎదుటి వ్యక్తి విమర్శించడానికి అవకాశమైన జీవితం, ఎదుటి వ్యక్తికి విమర్శించే అటువంటి పరిస్థితిని, అటువంటి అవకాశాన్ని ఇచ్చే, ఎదుటి వ్యక్తి విమర్శించే అవకాశాన్ని ఇచ్చే జీవితం ఉందో మనలో అయినా బయట వాళ్ళైనా, అది సరిదిద్దుకోవడం కొరకే మనం ప్రార్థన చేయాలి. పౌలు ఎదుటి వ్యక్తులకి ఇశ్రాయేలు ప్రజలు విమర్శించే అవకాశం ఇస్తున్నారు. సో వాళ్ళు అలా ఇవ్వకూడదని, వాళ్ళు ఎదుటి వ్యక్తులు విమర్శించడానికి గల కారణాలు వారిలో ఉండేవో వాటి విషయంలో వారు మారుమోసు పొంది రక్షణ పొందాలని పౌలు ప్రార్థన. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయం చూద్దామండి. మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 41. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మారుమోసు పొంది రక్షించబడాలి. ఏ విషయంలో? మొట్టమొదటిగా సర్పం లాంటి యొక్క జీవితం నుండి బుద్ధి తెచ్చుకుని మారుమోసు పొంది ఆ జీవితం నుండి మార్పు చెందిన వారే మారుమోసు పొంది రక్షించబడాలి. 2, చెడు నడత నుంచి మారుమోసు పొంది దేవుళ్ళు మంచి నడక నడవటం కొరకు మారుమోసు పొంది రక్షణ కొరకు మారుమోసు పొంది రక్షించబడటం కొరకు ప్రార్థించాలి. 3, ఆయన చేసిన అద్భుతాలను, అంటే ఆయన సిలువ కార్య అద్భుత కార్యం చూసి కూడా ఆ సిలువ కార్యం తెలియని వారు ఉంటారు. ఆ సిలువ కార్యం ఎవరి కోసం జరిగిందో, ఆ సిలువ కార్యం దేని కొరకు, ఏ పాపం కొరకే మనం చేసిన పాపాలు ఏ పాపాలు అయితే ఉండో వాటి కొరకు ఆ సిలువ కార్యం జరిగింది. కాబట్టి వారి పాపాల నిమిత్తమై బలి అర్పించబడిన ఆ సిలువ కార్యాన్ని వాళ్ళు గుర్తెరిగి మారుమోసు పొంది ఆ సిలువ విషయంలో రక్షించబడటం కొరకై ప్రార్థన చేయాలి. తర్వాత విమర్శ దినమందు ఒకరోజు వాళ్ళు ఎదుటి వ్యక్తి విమర్శించేటట్టు అవకాశం ఇస్తున్నారు వారి జీవితం. అలా కాకుండా ఎదుటి వ్యక్తి విమర్శించేటటువంటి జీవితం కాకుండా, ఎదుటి వ్యక్తి విమర్శించడానికి అవసరమైనటువంటి జీవితం వీరిలో ఏముందో ఆ జీవితాన్ని సరిదిద్దుకుని మారుమోసు పొంది రక్షించబడటం కొరకు ప్రార్థన చేయాలి. 5వ కోణం ఏంటంటే, ఇక్కడ వారి మీద నేరస్థాపన కలుగకుండా ఉండటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. పౌలు ప్రార్థన, ఎదుటి వ్యక్తులు వారి మీద నేరస్థాపన చేయకూడదంట. ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ పొరపాటు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు అని ఎదుటి వ్యక్తి వారి మీద విమర్శించకూడదంట. సరే, నేరస్థాపన చేయకూడదు. ఏమని? ఇదిగో ఇది నువ్వు దొంగతనం చేసావు అని నేరస్థాపన చేయకూడదు. ఇదిగో నువ్వు అబద్ధం ఆడావు అని నేరస్థాపన చేయకూడదు. ఇదిగో నువ్వు పాపం చేసావు అని నేరస్థాపన చేయకూడదు. ఇదిగో నువ్వు తప్పు చేసావు అని నేరస్థాపన చేయకూడదు. అంటే ఎదుటి వ్యక్తి నీ మీద నేరం మోపేటట్టు, నేరస్థాపన చేసేటట్టు అవకాశం ఇవ్వకోకుండా ఒక మంచి జీవితాన్ని జీవించడం కొరకే ఇశ్రాయేలు ప్రజలైనా మనమైనా మారుమోసు పొంది రక్షించబడడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనం మారుమోసు రక్షించబడడం, ఇశ్రాయేలు ప్రజలైనా సరే మారుమోసు పొందడం కొరకే మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎదుటి వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజల మీద నేరం మోపకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్. దేని కొరకు ప్రార్థన? ఇశ్రాయేలు ప్రజలు అంటే అర్థం ఏంటి? వారి జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నానంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి వ్యక్తి నేరం వారి మీద మోపేటట్టు జీవితాన్ని జీవిస్తున్నారు. క్రైస్తవ జీవితం కాదు. ఎదుటి వ్యక్తి వాళ్ళ మీద నేరం మోపేలాగా జీవిస్తున్నారు. కానీ మనం ఏం చేయాలా? మనం కూడా ఎదుటి వ్యక్తులు మన మీద నేరం మోపేటట్టు జీవించకూడదు. మన జీవితం ఎలా ఉండాలా? ఎదుటి వ్యక్తి మన మీద నేరం మోపేటట్టు కాకుండా, ఎవరు కూడా మనలో ఈ బలహీనత ఉంది, ఈ లోపం ఉందని ఎత్తి చూపించుకోకుండా, నేరం మోపుకోకుండా ఉండే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. పౌలు కోరిక అదే. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు ప్రార్థించాడంటే మర్మం ఉంది దాంట్లో. ఇశ్రాయేలు ప్రజలు సర్పం లాంటి జీవితం నుండి బుద్ధి తెచ్చుకుని మారుమోసు పొంది రక్షించబడాలని, ఇశ్రాయేలు ప్రజలు చెడు నడత నుండి చెడు నడత విడిచిపెట్టి మంచి నడవడికి నడవాలనేది పౌలు, ఆ మంచి నడవడం కొరకై వారు మారుమోసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన. ఇంకా వారి జీవితంలో యేసు ప్రభువారు చేసిన సిలువ కార్యం, అంటే మానవుడు పాపాల కొరకే యేసు ప్రభువారు తమ పాపాల కొరకే ఏ సిలువ కార్యం అనే అద్భుతాన్ని చేశాడు. ఆ సిలువ కార్యాన్ని గుర్తెరిగి, ఆ అద్భుత కార్యాన్ని గుర్తెరిగి వారి పాపల నుండి వాళ్ళు విమోచించబడి, ఆ పాపల నుండి క్షమించబడి, ఆ పాపల నుండి విడుదల పొంది మారుమోసు పొంది రక్షించబడాలనే విడుదల కలిగి మారుమోసు పొంది రక్షించబడాలని ప్రార్థన. 4వదిగా వారి మీద ఒకళ్ళు విమర్శించకూడదు.
నువ్వు ఎట్టుండవు అట్టుండవు అని విమర్శించకూడదు. అట్లాంటి విమర్శించుకోకుండా వారి జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండాలని పౌలు ప్రార్థన. 5వదిగా చూసినట్లయితే పౌలు యొక్క ప్రార్థన, ఎదుటి వ్యక్తి నేరస్థాపన చేయకూడదు. నువ్వు తప్పు చేసేవన్న నేరం మన మీద ఉండకూడదు. ఏ నేరమో మన మీద ఉండకూడదు. కాబట్టి ఏ నేరస్థాపన ఎదుటి వ్యక్తి మన మీద చేయకూడదని యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు చనిపోకపోతే, ఆయన రక్తం కార్చపోతే, ఆయన మన కొరకే చనిపోకపోతే అనేకులు మనం చేసిన పాపాలను బట్టి మన మీద నేరస్థాపన మోపుతారు, నేరం మోపుతారు. కానీ ఈరోజు లేదు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెబుతున్నా చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె మీద నేరం మోపడానికి అనేక మంది వచ్చారు. ఎవరా స్త్రీ? ఎవరా స్త్రీ? పెద్దగా చెప్పండి. నేను నిన్నే చెప్తే చెప్పండి, లేకపోతే నోటి మీద వేరేసి కూర్చోవడమే. సమరయ స్త్రీ. ఇంకా సమరయ స్త్రీ మీద నేరస్థాపన మోయడానికి వచ్చారు. ఇంకెవరు? రైట్, అసలైన ఆన్సర్ అది. వ్యభిచారం చేసినటువంటి స్త్రీ మీద నేరస్థాపన మోపటానికి ప్రజలందరూ రాళ్ళు తీసుకుని వచ్చారు. ఏమంటున్నారు? అయ్యా, ఈమె వ్యభిచారం చేసింది కదా, వ్యభిచారం చేత పట్టుబడింది కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా, సూట్ ఆన్సర్ కావాలి, కరెక్ట్ అయింది. వ్యభిచారం అంటే ఆమె అంతటిగా ఆమె ఒక్కటే చేసిందా? ఇంకొక వ్యక్తి ఉన్నాడా? ఒక్కటే చేసిందా వ్యభిచారం అంటే? మరి ఆ వ్యక్తిని ఎందుకని వదిలేశారు? ఇప్పుడు పాపం చేసిన వ్యక్తిని వదిలేశారు, ఒక వ్యక్తిని. ఏమని పట్టుకుని ఏమంటున్నారు? ఏం వ్యభిచారం చేసింది, ఏమి ఎవరితో వ్యభిచారం చేసిందో ఆ వ్యక్తిని కూడా పట్టురావాలి కదా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ అంటుంది. ఇద్దరే చంపాలి. ఇప్పుడు అయినప్పుడు ఏ ఒక్క మీద రాళ్ళు తీసుకొచ్చారంటే మిగతా వాళ్ళు ఏంటి? చాలా మంది చెబుతారు ఆయన ఒక ధనవంతుడు అయి ఉన్నాడంట, గొప్పవాడంట. ఇంకా చాలామంది చెబుతారు ఏమతో పాపం చేసిన వాడు కూడా తప్పించుకుని ఆ మీద రాయటానికి రాళ్ళు వేసేవారితో ఖర్చుపెట్టాడు. చాలామంది చెబుతారు. అది పూర్తి అవగాహన ఏంటంటే నాకు ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది చెప్పేది ఏంటంటే ఏమతో పాపం చేసినవాడు బహు గొప్పవాడు కాబట్టి ఆయన వదిలేశారని కొంతమంది అంటారు. మరి కొంతమంది ఏమో ఏమతో పాపం చేసిన వాడు తప్పించుకుని వాళ్ళు పుట్టుకోవడానికి వస్తే తప్పించుకుని ఆడతో పాటే రాయి తీసుకుని ఆ మీద రాయటానికి వచ్చాడని చెప్పి అంటారు. సరే, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె మీద నేరం మోపడానికి వచ్చారు అందరు రాళ్ళు తీసుకుని. ఏమని? ఏమి విచారం చేసింది, నేరం మోపడానికి వచ్చాడు. కానీ యేసుప్రభు వారు భూమి మీద ఉన్నాడు. అప్పుడు కృపాకాలం ఉంది. అందుకేం చేయబడుతూ వచ్చింది? ఆ మీద నేరం మోపినా ఆ నేరం నిలబడుకోకుండా ఆయన కృపను బట్టి ఆయన కాపాడుతూ ఆమె చెప్పాడు, మరలా నువ్వు విశ్వాసం కలదాన్ని ఉండమ్మా, పాపం చేయకోకుండా జీవించాను. అంటే అక్కడ ఏమైంది? ఆ నేరస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి తప్పించబడింది. అవునా? ఆయన లేకపోతే ఆమెకి ఏమయ్యేది? మరణం ఖచ్చితంగా వచ్చేది. ఇశ్రాయేలు ప్రజలు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన లేకపోతే మరణ శిక్ష, ఆయన ఉంటే మరణం నుండి తప్పించబడుతున్నామన్న సత్యం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు ఉంటే మనకు మరణం లేదు, మరణం నుండి తప్పించబడి జీవంలోకి వెళ్తున్నాం. యేసు ప్రభు లేకపోతే మనకు శిక్షే, మరణమే. అది ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవట్లా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలని పౌలు ప్రార్థన. అయ్యా, వారి మీద ఒకరోజు ఎదుటి వ్యక్తులు నేరస్థాపన చేయకూడదు. వారు ఇలా చేశారని వారి మీద నేరస్థాపన రాకూడదు. ఎవరో కూడా వారి మీద నేరం మోపకూడదు. ఇదిగో వ్యభిచారం చేసింది ఏమన్నట్టు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో తప్పు చేశారని నేరస్థాపన రాకూడదు వాళ్ళ మీదకి. ఎవరో కూడా వాళ్ళ మీద నేరం మోపకూడదు. అందుకు ప్రభా, ఇశ్రాయేలు ప్రజల మీద ఎవరో నేరం మోపుకోకుండా వారిని సువర్ణ వలె పరిశుద్ధమైన వారుగా, పవిత్రమైన వారుగా, వారికి రక్షణ, వారికి మారుమనసు రక్షణ ఇచ్చి పవిత్రమైన వారు, పరిశుద్ధమైన వారికి సిద్ధపరచని పౌలు ప్రార్థన. ఎంత గొప్ప అనుభవంలో పౌలు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పౌలు ప్రార్థనలు అంటే ఎంతో మర్మాలు ఉండే. మనకు తెలిసింది మర్మం ఏంటి తెలుసా? చదువుకుంటూ వెళ్ళిపోవడం, అదే మన మర్మం. దాన్ని అర్థం చేసుకునే మర్మం ఆ మైండ్ మనకు లేదులేండి. అంత మెచ్యూర్ కలిగిన మైండ్ లేదు మనకి. అర్థమవుతుందండి? చదువుకుంటూ వెళ్ళిపోతాం. పౌలు ఎందుకు ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు రక్షణ కొరకంటే ఎలా ఎగురు ప్రార్థన చేశాడు? వారి జీవితాలు ఎలా ఉన్నాయి అది మనం గమనించాలి. మనకు అది లేదు. మనకేంటి, పౌలు ఇశ్రాయేలు రక్షణ కొరకు ప్రార్థన చేశాడు, నా ఇంటి వారు రక్షణ కొరకు నేను కూడా చేసుకుంటే వెళ్ళిపోతాను అంతే. గుడ్డెద్దెళ్ళు చేలో పడ్డట్టుకి వెళ్తున్నాం. ఎటు వెళ్తామో తెలియదు, కానీ ముందర వెళ్తున్నాం. అది కాదు, మర్మం తెలుసుకోవాలి. పౌలు ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో వారు మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన. వారు సర్పం లాంటి వంకర జీవితం నుండి బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొందాలి. ఆ జీవితం వద్దనుకుని మారుమనసు పొందటం, రక్షణ పొందాలి.
మారుమనసు పొంది రక్షించబడారు రక్షణ కొరకు. తర్వాత వారి జీవితంలో చెడు నడక ఉంది, ఆ నడక నుండి వారు మారుమనసు పొంది రక్షించబడి సరైన మార్గంలో నడవటం కొరకు పౌలు ప్రార్థన. తర్వాత వారి మధ్యలో చేసిన అద్భుతాన్ని గుర్తెరగని వారు ఉన్నారు. ఆ సిలువ కార్యం, పాపముల నిమిత్తమే యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డాడు, తమ పాపల కొరకైనా సత్యాన్ని గుర్తెరక్క ఇంకా పాపలు ఉంటున్నారు. ఇంకా పాపలు ఉంటున్నారు. ఆ పాపల నుండి వాళ్ళు విడుదల పొంది ఇంకా పాపం చేయకూడదు, మంచి జీవితాన్ని జీవించడం కొరకై వాళ్ళు మారుమనసు పొంది రక్షించబడాలి. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా వారి మీద ఒకళ్ళు నేరస్థాపన చేయకూడదు, విమర్శించకూడదు వారిని. ఇదిగో నువ్వు ఇలా ఉండవు అలా ఉండవు, నువ్వు విమర్శించకూడదు అని చెప్పాను. ఎదుటి వ్యక్తి విమర్శించే జీవితం వీళ్ళకు ఉండకూడదు అని చెప్పాను. ఎదుటి వ్యక్తి విమర్శించేలాగా వీళ్ళ జీవితం ఉండకూడదు, వాళ్ళు అటువంటి అవకాశం ఇవ్వకూడదని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. వారి జీవితం సువర్ణ వల్లే తేటగా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి విమర్శించేటట్టు ఉండకూడదు. తర్వాత పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి వ్యక్తి ద్వారా నేరస్థాపన చేయబడే వారికి ఉండకూడదు. ఎదుటి వ్యక్తిలో వారి మీద నేరస్థాపన చేసేటట్టు ఉండకూడదు. ఆ వ్యభిచారం చేసిన స్త్రీ అమ్మ ఇదిగో ఏమో వ్యభిచారం చేసిందని నేరం మోపుతున్నారు. అలాంటి నేరస్థాపన ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకూడదు, ఉండకూడదని యేసు ప్రభువు వారి కృపను బట్టి ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని పౌలు ప్రార్థన. ఈరోజు మనం కూడా పౌలు లాంటి ప్రార్థన చేస్తే, పౌలులాగా మర్మంతో ఆలోచన కలిగి మర్మంతో మనం ప్రార్థన చేస్తే, మర్మయుక్తమైన విధానంలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు పౌలు ఎలా చేశాడు, వారు మారుమనసు పొంది రక్షించబడాలని ఎలా ప్రార్థన చేశాడు. మారుమనసు పొందడం అంటే ఇదే, అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మారుమనసు అంటే ఒక వ్యక్తి వారు మారుమనసు పొందితేనే రక్షణ అనుభవం ఉంటున్నారు. అలాగూ మనం కూడా మారుమనసు పొందిన వారే రక్షణ అనుభవంలో మనమే, మన కుటుంబీకులు, బంధువులు ఏదైతే మనం మారుమనసు రక్షణ అనుభవం కోల్పోయింది దాన్ని తిరిగి పొందుకోవడానికి. తర్వాత మన ఇంటి వారి బంధువులు, స్నేహితులు, ఇశ్రాయేలు ప్రజలు కానీ, ఇక్కడ చేరువచ్చిన స్థానికులు కానీ, యెరూషలేము మందిరంలో ఉన్నవారు కానీ, యవనస్తులు కానీ, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా మారుమనసు పొంది, ఏ విషయాల్లో మారుమనసు పొందాలి ఆ విషయాల్లో మారుమనసు పొంది రక్షణ అనుభవం కలిగి దేవుని రాజ్యంలో సజీవులై ఉండి జీవం కలిగిన వారిగా సంఘముగా ఎత్తబట్టం కొరకే పౌలు లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. అపోస్తల కార్యములు 9:11 ఉంది, ఇదిగా అతను ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే పౌలు. ఇశ్రాయేలు ప్రజల మారుమనసు పొంది రక్షించబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు లాంటి ప్రార్థన ఈరోజు మనం కూడా చేస్తే, పౌలు ప్రార్థన దేవుడు చూసాడు లేదా, ఇదిగా అతను ప్రార్థన చేయుచున్నాడు అని ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. అననీయ అనే ప్రవక్త చెబుతాడు, అయ్యా ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా పౌలు లాంటి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా చూసి ఇదిగో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పౌలు ప్రార్థన చేసినప్పుడు తన అవసరం తీర్చడం కొరకే అననీయను పంపించినట్టుగా, అననీయ ప్రవక్తను పంపించినట్టుగా ఇదిగో మనం కూడా పౌల్లాగా ప్రార్థన చేస్తే ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడని తన దూతలను పంపించి మన అవసరతను మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడుకుంటాడు దేవుడు. మనం చేయాల్సింది ఏంటండి? పౌలు లాంటి ప్రార్థన. నువ్వు కూడా పౌలు లాంటి ప్రార్థన నేను చేస్తే, పౌలు ప్రార్థన చేయగా అననీయని దేవుడు పౌలు దగ్గర పంపించాడు, తన అవసరం తీర్చబడి. అదే రీతిలో మనం కూడా ప్రార్థన చేస్తే పౌలు లాంటి ప్రార్థన దేవుడు తన దూతలను మన దగ్గర పంపించి మన అవసరం తీర్చేవాడుకుంటాడు. పౌలు ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపినప్పుడు మనం ప్రార్థన చేస్తే పంపిస్తాడు. అయితే పౌలు లాంటి ప్రార్థన మనం చేయాలి. నిస్వార్థంగా ప్రజల క్షేమం కొరకు, ప్రజలు మారుమనసు కొరకై కల్లా కపటం లేకుండా, మనసులో దురాలోచన లేకుండా, మనసులో ఏ భేదాలు ద్వేషాలు లేకుండా మనస్ఫూర్తిగా హృదయమారం మనస్సాక్షి కలిగి స్వస్థత కలిగి నిజమైన స్వస్థ బుద్ధి కలిగి మంచి మనస్సాక్షితో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా పౌలు లాంటి ప్రార్థన మనం చేసినప్పుడు మన ప్రార్థన విని సమాధానం దేవుడు ఇచ్చేవాడు ఉంటాడు. అటు సమాధానం దేవుడు క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు సహాయం చేసి మనం చేసే ప్రార్థన కూడా పౌలు లాంటి ప్రార్థన మనం చేయనట్లు, ఆ పౌలులాగా ప్రార్థన చేసినప్పుడు పౌలుకు వచ్చిన సమాధానమే దేవుడు మనకు కూడా అటు సమాధానం ఇచ్చి మన కుటుంబీకులు రక్షించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.